నమస్తే, నేను మీ కుంక్యాని వేణుగోపాల్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13 జరిగిన శాసనసభ, లోక్సభ పోలింగ్ తర్వాత బెట్టింగ్ బంగారాజుల హవా పెరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు ఐపీఎల్ బెట్టింగ్లో బిజీగా ఉన్నవారు ఇప్పుడు ఎన్నికల్లో అభ్యర్థుల జయాపజయాలపై బెట్టింగ్లు వేసుకుంటున్నారు. మరోవైపు అభ్యర్థుల మెజార్టీలపైన కూడా బెట్టింగ్స్ శ్రీకాకుళం జిల్లాలో పలు చోట్ల జరుగుతూ ఉన్నాయి. టెక్కలి, నరసనపేట, పలాసలో ఈ బెట్టింగ్ల హవా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కూడా దీని తాలూకా ప్రాధాన్యత పెరిగిపోతూ ఉంది. శ్రీకాకుళం నగరంలో కూడా ఇటీవల కాలంలో విపరీతంగా ఐపీఎల్ బెట్టింగ్లు జరిగినట్టు మన నోటీసులో ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఎన్నికల పోలింగ్ జరిగి ఇంకా కౌంటింగ్కి కొద్ది రోజుల సమయం ఉండడంతో ఈ బెట్టింగ్ వేయడానికి కొంతమంది మనుషుల్ని వీళ్ళే అన్వేషించి రెండు వైపులా గ్రూపులను సెట్ చేసి అందులో కొంత వీరు కమిషన్ తీసుకుంటారు. ఇది సెట్టింగ్, ఈ బెట్టింగ్కి సెట్టింగ్. వీటితో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో వారి దగ్గర గుర్తింపు పొందడానికి, వారి దగ్గర మేము కూడా మీకోసం పందెం కాసామని చెప్పుకోవడానికి బూస్టింగ్ ఇచ్చే పరిస్థితి కూడా కొంత ఉంది. దీని అన్నిటికీ కూడా ఎలా తీసుకుంటున్నారంటే వివిధ రకాల సర్వేలు, విశ్లేషణలు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని, ఓటింగ్ శాతాన్ని తీసుకొని వీరు గెలిచే అవకాశం ఉంటుందని, వారు గెలిచే అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకొని ఈ పందెం రాయల్ని రంగంలోకి దింపుతున్నారు ఈ నిర్వాహకులు. ఇక పందెం రాయలు కూడా దీనికి సిద్ధమవుతూ లక్షల్లో పందాలు కాస్తూ ఉన్నారు. ఇక ఆంధ్ర, ఒడిశా బార్డర్లో ఉండేటటువంటి నియోజకవర్గాలు కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, పాలకొండ కూడా ఉంది. ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా బెట్టింగ్ వేసేవారిలో కేవలం ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే కాకుండా, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే కాకుండా ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వారు కూడా కొంతమంది ఉన్నారు. కారణం ఏంటంటే ఆంధ్ర, ఒడిశా బార్డర్లో ఈ ప్రాంతానికి అక్కడ వారికి కొన్ని స్నేహ సంబంధాలు, బంధుత్వాలు ఇవన్నీ ఉండడం వల్ల ఈ వారు కూడాను ఈ ప్రాంత ప్రజలతో పరిచయాలు, నాయకులతో ఉన్న పరిచయాలను బట్టి కూడాను ఈ బెట్టింగ్స్ వేసుకోవడం జరుగుతుంది. ఎన్నో ఏళ్ళ నుంచి ఈ ఐపీఎల్ బెట్టింగ్ని ఆపలేని పోలీస్ యంత్రాంగం ఈ ఎన్నికల సందర్భంలో జరిగేటటువంటి బెట్టింగ్లను ఎలా ఆపగలుగుతుంది అనే అనుమానం మనకు కలుగుతుంది. కాకపోతే బెట్టింగుల్లో పెద్ద ఎత్తున డబ్బులు ఎవరైనా కోల్పోయిన తర్వాత బాధపడడం మినహా జరిగేదేమీ ఉండదు. ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా అప్రమత్తంగా ఉంచాల్సినటువంటి బాధ్యత, బెట్టింగ్లకి ఎవరైనా పాల్పడినట్టయితే వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం పోలీస్ యంత్రాంగంపై ఉందనే విషయాన్ని మనం చేస్తాం.